హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అశ్వికా ఫ్యాక్ట్స్. ఇన్స్పిరేషన్ కోసం మనం ఎన్నో కథలు వెతుకుతాం, ఇంకెన్నో కథలు వింటాం. అవన్నీ ఆ రోజులో జరిగినవి, ఆ కాలంలో జరిగినవి అయి ఉంటాయి, లేదా కల్పిత కథలు అయి ఉంటాయి. కానీ అలాంటి ఒక్క కథ మన ముందే జరిగితే ఆ ఇన్స్పిరేషన్ ఒక అతి సాధారణ వ్యక్తి అసాధారణ శక్తిగా మారే ప్రయాణం. ఈ ప్రయాణం ఒక తరానికి ఇన్స్పిరేషన్. ఆ కష్టం కొన్ని కోట్ల మంది యువకులకు ఒక పాఠం. ఈ ప్రయాణం మొదలైంది సరిగ్గా 22 సంవత్సరాల క్రితం. అది 1999 క్రికెట్ ప్రపంచ కప్. అజరుద్దీన్ సారథ్యంలో భారత జట్టు టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగింది. పెద్ద పెద్ద జట్లను అవలేలుగా ఓడిస్తూ న్యూజిలాండ్పై చతికిలపై టోర్నమెంట్ నుంచి నిష్క్రమించి 100 కోట్ల మంది నిరాశను గురిచేస్తుంది. తరువాత 2003వ సంవత్సరంలో భారత క్రికెట్ గతిని మార్చిన ఒక అద్భుతమైన కెప్టెన్ సౌరవ్ గంగూలీ సారథ్యంలో బరిలోకి దిగింది టీమిండియా. మహామహులను మట్టి కరిపిస్తూ ఆఖరి మెట్టుపై బోల్తా పడి జగజ్జేత ఆస్ట్రేలియాకు దాసోహమంది. తరువాత 2007 క్రికెట్ ప్రపంచ కప్. ఈసారి మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో బరిలోకి దిగింది ఇండియన్ టీం. అదే 100 కోట్ల మంది అభిమానుల ఆశలు మోస్తూ. కానీ హిస్టరీ రిపీట్. భారత క్రికెట్ చరిత్రలోనే ఒక వరల్డ్ కప్లో అత్యంత పేలవ ప్రదర్శన చేసి తొలి రౌండ్లోనే టోర్నమెంట్ నిష్క్రమించింది భారత జట్టు. క్రికెట్ను ఒక మతంలా భావించి క్రికెటర్లను దేవుళ్ళుగా పూజించే భారతదేశంలో ప్రపంచ కప్ మళ్లీ సాధించాలన్న కల్లా నానాటికి పెరుగుతున్న రోజులవి. సరిగ్గా అదే సమయంలో దిగ్గజ ఆటగాళ్ల పెరుగుతున్న వయసు, తగ్గుతున్న ప్రదర్శన భారత క్రికెట్ బోర్డును ఒక సంకట స్థితిలోకి నెట్టేసింది. వరల్డ్ కప్ నిష్క్రమణ బాధను, సంధి కాలంలో దిగ్గజ ఆటగాళ్లను పక్కన పెడితే ఏమవుతుందోనని ఆందోళనలో 2007 T20 ప్రపంచ కప్ ఎంపికను మొదలుపెట్టింది భారత క్రికెట్ బోర్డు. జట్టు పగ్గాలు ఎవరికి అప్పచెప్పాలో తెలియక తలలు పట్టుకుంటున్న బోర్డు పెద్దలకు గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ఇచ్చిన సలహా అయిష్టంగానే అనుమతించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ క్షణాన వారికి తెలియదు వారు తీసుకున్న ఆ నిర్ణయం భారత క్రికెట్ దిశను మార్చేస్తుందని. నాయన్ మోంగియా, విజయ్ దాహియా, అజయ్ రాత్రా, సమీర్ దీగే, దీప్ దాస్ గుప్తా, ఎంఎస్కే ప్రసాద్, దినేష్ కార్తిక్, పార్థివ్ పటేల్ ఇలా వరుసగా భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ ఆ ప్రయోగాలన్నీ ఒక్కటొక్కటిగా విఫలమవుతున్నాయి. ఇది ఒక సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. అదే సమయంలో 2003 ప్రపంచ కప్ వాటమి బాధ నుంచి బయటపడి నూతన ఉత్తేజంతో బంగ్లాదేశ్ పర్యటనకు సిద్ధమైంది భారత జట్టు. కానీ ఆ ప్రశ్నకు మాత్రం సమాధానం కోసం అన్వేషిస్తూనే ఉంది. అప్పుడే అందరి దృష్టి కెన్యా పర్యటనలో ఉన్న ఒక ఇండియా ఆటగాడికి పడింది. 7 మ్యాచ్ల్లో 350 పైచిలకు పైగా పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు ఓ ఆటగాడు. ఈ ప్రదర్శనే ఆ ఆటగాడి కోసం కెప్టెన్ సౌరవ్ గంగూలీని బోర్డు పెద్దలను ఒప్పించి తన జట్లోకి ఎంపిక చేయించింది. ఆ నిర్ణయం కొంతమంది బోర్డు పెద్దలకు నచ్చకపోయినా ఆ ఆటగాడిపై వారు తీసుకున్న నిర్ణయం ప్రపంచానికి ఒక అద్భుత వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ని పరిచయం చేస్తుందని, క్రికెట్ ప్రపంచం ఒక అద్భుతమైన నాయకుడిని చూడబోతుందని తెలియడానికి వారికి ఎంతో కాలం పట్టలేదు. పై 2 సందర్భాల్లో మనం మాట్లాడుకున్న వ్యక్తి గురించి ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. అవును, అతనే భారత వికెట్ కీపర్ తలనొప్పి తీర్చిన, ఎంతోమంది యువకులకు ఆదర్శంగా నిలిచిన, తన ప్రవర్తనతో ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండి తన నాయకత్వ లక్షణాలతో భారత క్రికెట్ గతిని, దిశను సమూలంగా మార్చేసిన జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోని. భారత క్రికెట్లో ఆ మాటకు వస్తే ప్రపంచ క్రికెట్ చరిత్రలో కెప్టెన్గా 3 ICC టోర్నమెంట్ గెలిచిన ఒకే ఒక్కడు. టీం ఇండియాలో బాధ్యత ఏదైనా, పాత్ర ఎలాంటిదైనా ధోని మార్క్ తప్పనిసరి. మహేంద్ర సింగ్ ధోని ఎక్కడో జార్ఖండ్ రాష్ట్రంలో రాంచీ పట్టణానికి సమీపంలో ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చి క్రికెట్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిన పేరు. దశాబ్దన్నర క్రితం పవర్ హిట్టర్లు అంటే వెస్టిండీస్, ఆస్ట్రేలియా క్రికెటర్లనే ఎక్కువగా చూపించేవారు. కానీ విదేశీ క్రికెటర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా బంతిని బలంగా భారతీయులు కూడా బాదగలరని నిరూపించాడు ధోని. తన అభిమాన యాక్టర్ జాన్ అబ్రహంల కెరీర్ ఆరంభంలో జులపాల జుట్టుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ధోని భారీ శిక్షలు బాదుతుంటే పాకిస్తాన్ అప్పటి ప్రధాని ముషర్రఫ్ సైతం ఫిదా అయిపోయి ప్రశంసలు కురిపించాడు. డిసెంబర్ 23, 2004లో బంగ్లాదేశ్తో జరిగిన వన్డే మ్యాచ్లో ఆరంగేట్రం చేసిన ధోని తొలి మ్యాచ్లోనే రన్అట్ అయి డకౌట్గా వెనుతిరిగాడు. ఆ తర్వాత ఆడిన 4 మ్యాచ్ల్లో కూడా తక్కువ స్కోర్కి అవుట్ అయ్యి జట్టులో తన స్థానంపై అయోమయానికి గురయ్యాడు. సరిగ్గా ఇదే సమయంలో పాకిస్తాన్పై వన్డే సిరీస్లో భాగంగా వైజాగ్లో అడుగుపెట్టింది భారత జట్టు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి వికెట్ భాగస్వామ్యానికి 26 పరుగుల వద్ద తేడపడింది. అనూహ్యంగా
వన్ డౌన్లో బరిలోకి దిగాడు మహేంద్ర సింగ్ ధోని. వచ్చి రాగానే బలమైన పాకిస్తాన్ బౌలింగ్ను చెల్లాచెదురు చేస్తూ కేవలం 123 బంతుల్లో 148 పరుగులు చేసే క్రమంలో తన తొలి సెంచరీని సాధించి క్రికెట్ ప్రపంచానికి వైజాగ్ వేదికగా ఒక గట్టి సంకేతం పంపించాడు ధోని. మెరుపు శతకంతో వెలుగులోకి వచ్చిన ఈ పవర్ హిట్టర్ ఏ దశలోనూ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. క్రికెట్ ప్రపంచంలో ధోని తరహాలో మ్యాచ్ను ముగించే ఆటగాడు మరొకరు లేరని దిగ్గజ క్రికెటర్లు సైతం అంగీకరించే వాస్తవం. కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత T20 ప్రపంచ కప్ అందించిన ధోని 28 ఏళ్ల సుదీర్ఘ సమయం తర్వాత మళ్ళీ 2011లో ప్రపంచ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలోనూ భారత్ను విశ్వ విజేతగా నిలిపి క్రికెట్ ప్రపంచంలో 3 ICC టోర్నమెంట్లు గెలిచిన ఏకైక కెప్టెన్గా ఇప్పటికీ రికార్డులో కొనసాగుతున్నాడు. వికెట్ కీపర్గా ధోనికి కెరీర్ ఆరంభం నుంచి తిరిగిలేదు. క్షణాల వ్యవధిలో బెయిల్స్ని గిరాటేసే ధోని ప్రత్యర్థి బ్యాట్స్మెన్ కదలికలకు అనుగుణంగా బౌలర్కు సూచనలు ఇవ్వగల జ్ఞాని. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కూడా మైదానంలో ధోనీనే అనధికార కెప్టెన్గా వ్యవహరించేవాడు. బౌండరీ లైన్ వద్ద కెప్టెన్ ఫీల్డింగ్ చేస్తుంటే ఫీల్డింగ్ మార్పులు, బౌలింగ్ కూర్పులు అన్నీ ధోనీని స్వయంగా చూసేవాడు. క్రికెట్లో ఇన్ని ఘనతలు సాధించిన ధోనీకి విమర్శల బాధ తప్పలేదు. 2019 ప్రపంచ కప్ ముందు ప్రదర్శన కారణంగా కనీసం జట్టులో చోటు దక్కదని మాజీలు వెటకారంగా మాట్లాడారు. కానీ విమర్శలకు నోటితో కాకుండా బ్యాట్తో సమాధానం ఇవ్వడం ధోనీకి అలవాటు. హ్యాట్రిక్ అర్ధశతకాలతో ఫామ్ని అందిపుచ్చుకుని ధోని జట్టులో స్థానం సంపాదించి బ్యాట్తో సమాధానం ఇచ్చాడు విమర్శకులకు. సుదీర్ఘ క్రికెట్ ఫార్మాట్లో 90 మ్యాచ్లు ఆడిన ధోని 360 వన్డేలు, 98 T20లు ఆడాడు. అన్ని వన్డేలు ఆడినప్పటికీ అతడు సగటు 50కి పైగా ఉండడం అతని నిలకడకు నిదర్శనం. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించే ధోని కెప్టెన్గా 5 సార్లు ట్రోఫీ అందుకున్నాడు. 2014లో అనూహ్యంగా టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి ఆశ్చర్యపరిచిన ధోని వన్డే ఫార్మాట్లో కొనసాగుతూ వచ్చాడు. 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్స్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత ధోని క్రికెట్ నుంచి విరామం తీసుకున్నాడు. టీముకు తన అవసరం లేదు అనుకుంటే రిటైర్మెంట్ ప్రకటించడానికి క్షణం కూడా ఆలోచించడు అనే మాటకు నిజం చేస్తూ ఆగస్టు 15, 2020 సాయంత్రం 7:29 తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా నుంచి వచ్చిన ఒక ట్వీట్ తన అభిమానులనే కాదు యావత్ క్రికెట్ ప్రపంచానికి ఒక షాక్. తాను రిటైర్మెంట్ ప్రకటించేసినట్టే అని ఆ ట్వీట్ ద్వారా తెలిపిన ధోని ఇక తనని నీలిరంగు జెర్సీలో చూసే అవకాశం అభిమానుకు లేదని చెప్పకనే చెప్పాడు. కానీ ఐపీఎల్లో మాత్రం ధోనీని చూసే అవకాశం అభిమానులకు లభించింది. బహుశా 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ని మనం క్రికెట్లో ధోనీని చూసే ఆఖరిది కావచ్చు. తన తొలి మ్యాచ్లోనూ ఆఖరి మ్యాచ్లోనూ రనౌట్గా వెనదిరిగి ఆ 2 రనౌట్ల మధ్యలో భారత క్రికెట్ చరిత్రని కొత్త పుంతలు తొక్కించి క్రికెట్ను మళ్ళీ భారత్లో మతంగా మార్చి భారత్లోనే కాదు ఆ మాటికి వస్తే ప్రపంచ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో తన పేరును లిఖించుకున్న ఒక పోరాట యోధుని శకానికి తెరపడింది. ఎంతోమంది యువకులకు ధోని జీవితం ఒక ప్రేరణ. Absolutely magnificent. Dhoni finishes off in style. A magnificent strike into the crowd. India lift the World Cup after 28 years. The parties start in the dressing room, and it's an Indian captain who's been absolutely magnificent in the night of the final.